సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న పోటీ, మారుతున్న ప్రేక్షకుల అభిరుచి కారణంగా ఎలాంటి కాన్సెప్ట్‌లతో సినిమాలు వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టెక్కాలంటే కష్టంగా మారిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ పాత సినిమాల రిలీజ్ కావడంతో పాటు ఆ సినిమాలు భారీ వసూళ్లను అందిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు ఫస్ట్ రిలీజ్ ను మించి కలెక్షన్స్ కొల్లగొడుతున్న ఈ క్రమంలో తాజాగా విడుదలైన చిత్రమే మురారి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్లాసిక్ గా ముద్ర వేసుకుంది. ఇప్పటికే ఒకసారి రిలీజ్ అయిన మురారి తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మురారి రిలీజ్ లో ఎన్ని కోట్లు రాబట్టింది, వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు ఆర్జించిందో ఇప్పుడు చూద్దాం. 2001 ఫిబ్రవరి 17న మురారి రిలీజ్ అయ్యింది. సాంకేతిక నిపుణులు, రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మురారి సినిమాకు అప్పట్లో 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా మురారి 13 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ లభించింది. ఇక ఆ తర్వాతి రిలీజ్లలో మురారి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024లో మురారి ఆధునిక హంగులు, 4K టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చరిత్ర సృష్టించింది. తొలి రోజున 5.46 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన మురారి లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా 9 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేసి రిలీజ్లలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది మేలో కలేజా విడుదలయ్యే వరకు ఈ రికార్డ్ మురారి పేరిటే ఉంది. తాజాగా న్యూ ఇయర్ ను పురస్కరించుకొని మురారిని మరోసారి 4K వర్జన్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వసూళ్లను పరిశీలిస్తే న్యూ ఇయర్ వైప్ తో పాటు మహేష్ క్రేజ్ కారణంగా మురారికి మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమాకు టికెట్ ధరను సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలుగా, మల్టీప్లెక్స్ లో 105 రూపాయలుగా ప్రకటించారు. అడ్వాన్స్ బుకింగ్ తొలి రోజుతో కలిపి మురారి ఇండియా వైడ్ గా 85 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈసారి మురారి రిలీజ్ లో 1.5 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.